హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ రెసిపీ ఏంటంటే లేయర్ పరాటా చేశానమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలోకి 2 కప్స్ మైదా తీసుకోవాలి అండ్ దాంట్లోకి 4 to 5 స్పూన్స్ ఇలాగా మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ ఎందుకు యాడ్ చేశాను అంటే, ఒకవేళ కొంచెం నీళ్లు ఎక్కువ పడినా కూడా ఉప్మా రవ్వ ఉండడం వల్ల ఆ నీళ్ళన్నిటినీ బాగా పీల్చేస్తుంది అనమాట. ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత కన్సిస్టెన్సీ అది అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి నేను కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేశాను. అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి పరాటాస్ ఉప్మా రవ్వ వేయడం వల్ల. ఇలా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు మిక్స్ చేస్తే పరాటాస్ అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం మెత్తగానే పిండిని కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా. పిండి అంతా కలుపుకున్న తర్వాత పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొంచెం తడుపుకోవాలి. పిండి డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక 20 minutes to ½ hour నానబెట్టాలి పిండిని. పరాటా కానీ చపాతీ కానీ మనం బాగా మిక్స్ చేసుకొని అది ఎక్కువ టైం రెస్టింగ్ ప్లేస్లో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒక ½ hour తర్వాత మూత తీసేసి పిండిని బాగా ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజ్ పరాటాస్ కావాలో కొంచెం ఆ సైజులో నేను ముద్దల్ని తీసుకున్నాను. మేమైతే కొంచెం చిన్న చిన్న పరాటాసే తింటామన్నమాట. పెద్ద పరాటాస్ చేస్తే ఏంటంటే చుట్టూతా కొంచెం లావుగా వచ్చేసి అది సరిగ్గా వేగదనమాట. అప్పుడు తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే నేను చిన్న చిన్న పరాటాస్ తీసుకున్నాను. పైన ఇలా ఆయిల్ వేసుకొని, దీంట్లో పొడిపిండి మనం వాడట్లేదు, ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని చాలా అంటే చాలా పలచగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే మనకి అన్ని లేయర్స్ వస్తాయి కాబట్టి ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను పలచగా ఒత్తాలన్న హడావిడిలో ఎక్కువ ఆయిల్ వేసేసాను, అందుకే అది అతుక్కుపోతూ ఉంది. ఎంత పలచగా ఒత్తుకోవాలంటే కిందున్న కౌంటర్ టాప్ కనపడాలన్నమాట, అంత పలచగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత పైన దీన్ని కొంచెం మైదా పిండి పొడి పిండి యూస్ చేస్తున్నాను అనమాట. యూస్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి లేయర్స్ వస్తాయి. నేను యూస్ చేస్తున్నాను. ఇలా మైదా పిండిని మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఎక్కువ లేయర్స్ వస్తాయి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద అతుక్కుంటూ ఉంటుంది, అయినా పర్లేదు. నేను పలచగా ఉతుకున్నాను కాబట్టి కింద అతుక్కుంటూ వచ్చిందనమాట. ఇలా కట్ చేయకపోయినా ఫోల్డింగ్స్ చేసుకుంటూ వచ్చినా కూడా లేయర్స్ వస్తుంది. ఈ పరాటాస్ సాల్నాతో తింటే చాలా బాగుంటుంది అనమాట, రెస్టారెంట్ స్టైల్లో లాగా. సో ఆ పరాటా సాల్నా కూడా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేసేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఫస్ట్ అయితే ఇలా ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనం పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అవుతున్నప్పుడే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఐరన్ పెనం పెట్టాను. ఇది నాన్ స్టిక్ పెనం మీద అయితే ఇంకా బాగా వస్తాయి. ఐరన్ పెనం కాబట్టి కొంచెం మాడకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగా అంటేస్తుంది అనమాట, అడుగు అంటేస్తుంది పరాటా. ఇప్పుడు ఒక పరాటా ముద్ద తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ చేతితో ఒత్తుకుంటేనే మనకు పరాటాస్ అయిపోతుంది అనమాట. దీనికి కర్ర ఏం వాడాల్సిన అవసరం లేదు, చపాతీ కర్రని. చపాతీ కర్ర పెట్టామంటే మనం ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల ఆ లేయర్స్ అన్నీ మళ్ళీ అతుక్కుపోతుంది. పెనం హీట్ అయిన తర్వాత ఇలా పరాటాస్ యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా పరాటాస్ ఇంట్లో చేయడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరాటాస్ని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన ఒకటే కలర్ మారుతుంది, లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. పరాటాస్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంతే బాగుంటాయి, అంతే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు. మైదా ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి ఇలాంటి క్రేవింగ్స్ ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకుంటారు, కానీ ఇది వచ్చినంత టేస్టీగా గోధుమ పిండితో రాదు. అంతే కదా, హెల్తీ ఫుడ్స్ ఏవి మనకు టేస్టీ అనిపించవు, అన్హెల్తీ ఫుడ్స్ మాత్రమే మనకు టేస్టీ అనిపిస్తుంటాయి. కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదే కలర్ మనం గోధుమ పిండితో చేసుకుంటే రాదనమాట. అదేంటంటే గోధుమ పిండి పరాటాస్ చల్లారే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, ఇవాళ కాదు, ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి మైదాతో పరాటాస్ చేస్తే. సో చూసారు కదా, మన పరాటా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే
కొంచెం ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే లేయర్స్ అనేది బయటకు వస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనం కూడా ఇంట్లో పరాటా చేయడం నేర్చుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అదొక సాటిస్ఫాక్షన్. అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను నేను. చేయి కాలుతూ ఉంది, కొంచెం జాగ్రత్త. చూసారు కదా లేయర్స్ వచ్చేసింది. దీంట్లో ప్లెయిన్ సాల్నా వేసుకొని నానబెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.